మీరు స్కూల్ బుక్స్లో చదువుకున్న హిమాలయాల చరిత్ర ఒక అబద్ధం. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్కి ఆ పేరు పెట్టిన జార్జ్ ఎవరెస్ట్ తన జీవితంలో ఆ పర్వతాన్ని కనీసం కళ్ళతో కూడా చూడలేదు. అవును, మీరు విన్నది నిజం. మరి ఆ పర్వతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అసలైన హీరో ఎవరు? 1852లో బ్రిటిష్ ఆర్మీకి హిమాలయాల్లోని పీక్ ఎక్స్వి ఎత్తు ఎంతో తెలియక తలలు పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆ బాధ్యతను రాధానాథ్ సిద్కర్ అనే ఒక 39 ఏళ్ల ఇండియన్ మ్యాథమెటికల్ జీనియస్ కి అప్పగించారు. ఆ పర్వతానికి 150 మైళ్ళ దూరంలో ఒక ఉక్కపోత గదిలో కూర్చొని కేవలం పేపర్ పెన్ను పట్టుకుని స్పెరికల్ టెక్నోమెట్రీతో ఆయన ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆయన లెక్కగట్టిన ఎత్తు సరిగ్గా 29,000 అడుగులు. కానీ ఈ పర్ఫెక్ట్ నంబర్ చూసి బ్రిటిష్ వాళ్ళు వణికిపోయారు. అంత రౌండ్ ఫిగర్ ఉంటే యూరప్ జనాలు నమ్మరని కావాలనే రికార్డుల్లో ఒక 2 ఫేక్ అడుగులు కలిపి 29,002 అడుగులు అని ప్రపంచాన్ని నమ్మించారు. గ్రేట్ ఈక్వేషన్ ను సాల్వ్ చేసిన భారతీయుడి పేరు హిస్టరీ నుంచి తుడిచేసి తమ ఆఫీసర్ పేరును దానికి తగిలించుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం మ్యాపుల మీద కేవలం తమ సంతకం మాత్రమే పెట్టింది. కానీ ఈ రూఫ్ ఆఫ్ ద వరల్డ్ ఎత్తుని డిసైడ్ చేసింది మాత్రం ఒక పక్కా ఇండియన్ మైండ్.